పోలవరం పరిస్థితిలో కూడా మేము చాలా క్లియర్ కట్గా చెప్తాను. పోలవరం ప్రాజెక్టులో ఏమైనా అవకతవకలు జరిగింటే దాన్ని సరిదిద్దచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. సరిదిద్దడం పెద్ద కష్టం కూడా కాదు నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా లేదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్ళేమి ఇంజనీర్లు కాదు. అది చేసేది ఇంజనీర్లు, ఆ డిజైన్స్ అన్నీ కూడా ఇంజనీర్లే చేస్తారు. పైగా అది సెంట్రల్ ఆమోదంతో జరుగుతున్న జాతీయ ప్రాజెక్టు కాబట్టి అక్కడ జరిగే ప్రతి పనికి వాళ్ళ సిడబ్ల్యూసి వాళ్ళ అనుమతి లేకుండా ఏమీ ముందుకు జరగదు. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ. వారి ఆధ్వర్యంలోనే అక్కడ పనులన్నీ జరుగుతాయి. కాబట్టి అక్కడ ఏమైనా చిన్న పెద్ద అవకతవకలు జరిగితే అవకతవకం సరిదిద్దండి, డ్యామ్ నిర్మాణం పూర్తి చేయండి. కానీ వాళ్ళ ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో ఉన్న ప్రధానమైన ఫైనాన్షియల్ కాంపోనెంట్ ఏమంటే అక్కడున్న 2 లక్షల మంది నిర్వాసితులకు, ప్రత్యేకించి గిరిజనులు, దళితులు, ఇతర రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ప్రధానమైంది. ఇవాళ రేపు వరదలు వస్తానే మొత్తం వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే దాని గురించి ముఖ్యమంత్రి గారు ఒక్క మాట మాట్లాడతారు, అది సరైంది కాదు. కాబట్టి ఏమంటే పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంతసేపు కాఫర్ డ్యాము, డయాఫ్రమ్ వాళ్ళు లేదా గేట్స్ అన్నీ అవే మాట్లాడుతూ అన్నారు తప్పితే మీరు నిర్వాసుల గురించి ఒక్క మాట మాట్లాడరు. నేను సూటిగా అడుగుతూ ఉన్నా, ఆడ నిర్వాసులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ ఉందా లేకపోతే డ్యామ్ నిర్మాణానికి చేయాల్సిన ఖర్చు ఎక్కువ ఉందా? డ్యామ్ నిర్మాణానికి ఇవాళ చేయాల్సిన ఖర్చు 10,000 కోట్ల రూపాయల లోపే. 10,000 కోట్లు కూడా అవసరం లేదు. కానీ దానికి ఇవాళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సింది, నిర్వాసితులకు ఆదుకోవాల్సింది దాదాపు మోర్ దెన్ 30,000 crores ఉంది. కాబట్టి దానిపైన మాట్లాడాలి, దాన్ని సాధించడానికి పూనుకోవాలి. అప్పుడు మాత్రమే అది పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన మేము త్వరలోనే రేపు ఆగస్టు నెలలో నిర్వాసితులతో మేము నిర్వాసితుల ప్రాంతాలు కూడా మేము పర్యటించబోతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ దృష్టికి తేవడానికి నిర్వాసితులందరూ కూడా సమీకరించి అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వారి జీవితాలు బాగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ భూములు కోల్పోతున్న వాళ్ళు, ఇళ్ళు కోల్పోతున్న వాళ్ళు, సర్వస్వం కోల్పోతున్న వాళ్ళు నిర్వాసితుల గురించి ఒక్క మాట మాట్లాడలే. మొన్న ముఖ్యమంత్రి గారు అక్కడ పోయారు, వాళ్ళతో మాట్లాడలే, లేదా వాళ్ళ గురించి మీడియాలో కూడా మాట్లాడలే. కాబట్టి ఏమంటే ఎంతసేపు మీరు ఆర్టిఫిషియల్గా టెక్నికల్గా మాట్లాడుతూ ఉన్నారు తప్ప మనుషుల గురించి, మన మానవ కుటుంబాల గురించి మీరు మాట్లాడలేదు. వారి గురించి మాట్లాడాలి. అందుకు గాను వాళ్ళందరినీ సమీకరించడానికి ఆగస్టు మొదటి వారంలో మేము ఆ ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులు అందరిని కూడా మనం కలుపుకొని కలిసి వచ్చే అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు అందరిని కూడా ఏకోన్ముఖంగా కలుపుకొనే మేము ముందుకు సాగుతాం. ఆ రకంగా వారికి న్యాయం జరిగేందుకు, పోలవరం ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు మేము పూనుకుంటాం. చివరి అంశం ఇవాళ అమరావతి అంశం విషయంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ వైఖరి కూడా చాలా సానుకూలంగా ఉంది. ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం అది ఖచ్చితంగా జరగాలి. అమరావతి నిర్మాణం ఏ రకంగా అయితే మనం యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయడానికి పూనుకుంటా ఉన్నారో అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి పోలవరం నిర్వాసితుల సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఓకే.